ఫ్రెండ్స్, మనము చిన్నప్పుడు ఈ గ్రానీ గేమ్ని చాలా ఆడేవాళ్ళము. కానీ మీకు తెలుసా, ఈ గ్రానీకి కూడా ఒక సాడెస్ట్ బ్యాక్ స్టోరీ ఉందని. ఇప్పుడు నేను మీకు ఆ సాడెస్ట్ స్టోరీ ఏంటో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, అయితే గ్రానీ యాక్చువల్గా పారగ్వే అనే దేశంలో ఉన్న ఎంబోస్కాడా అనే సిటీలో జన్మించింది. వాళ్ళ ఫాదర్కి అసలు జాబ్ అనే లేదు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ ఫాదర్ డబ్బులు సంపాదించడానికి, వాళ్ళ కుటుంబం కోసం, అలాగే వాళ్ళ ఇల్లు గడవడానికి డ్రగ్ డీలింగ్ మొదలుపెట్టాడు. మనకు తెలుసు ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో. అయితే గ్రానీకి 10 సంవత్సరాలు నిండాక వాళ్ళ ఫాదర్ ఇంటికి చాలా డబ్బులతో వచ్చాడు. ఇక తన జాబ్ అయిపోయిందని, వాళ్ళు ప్రశాంతంగా బతకచ్చని వాళ్ళ ఫాదర్ వాళ్ళతో చెప్పాడు. ఇక వాళ్ళు రొమేనియాకి షిఫ్ట్ అయిపోయి ఇక వాళ్ళు ప్రశాంతంగా బతకచ్చని ప్లెయిన్స్లో ఉన్న ఒక చిన్న ఇంట్లో ఉన్నారు. ఇక వాళ్ళ ప్రపంచంలో ఏ సంబంధం లేకుండా 5 సంవత్సరాలు అదే ఇంట్లో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ గ్రానీని స్కూల్కి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. గ్రానీ చిన్నప్పుడు స్కూల్కి కూడా వెళ్ళలేదు. గ్రానీ వాళ్ళ ఫాదర్ కూడా గ్రానీకి అసలు నిజం చెప్పలేదు. ఇక ఒకరోజు గ్రానీ వాళ్ళ ఫాదర్ ఫుల్గా డబ్బున్న ఒక సూట్ కేస్ని బెర్లిన్ ట్రాఫికర్స్ నుంచి దొంగతనం చేశాడు. ఇక వాళ్ళు అదే ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నారు. ఎందుకంటే ట్రాఫికర్స్ నుంచి తప్పించుకోవడానికి గ్రానీ వాళ్ళ ఫాదర్కి తెలుసు ఆ ట్రాఫికర్స్ వాళ్ళ కోసం లాటిన్ అమెరికాలో ఎదురు చూస్తున్నారని. ఇక బయట వాళ్ళతో సంబంధం ఉండకూడదని వాళ్ళ ఫాదర్ ఎంత త్వరగా వెళితే అంత త్వరగా ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేశాడు. గ్రానీ జీవితంలో స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మే గ్రానీకి ఇంగ్లీష్ నేర్పించింది. ఇక ఆ మరుసటి రోజు కొంతమంది మనుషులు మొహం మీద మాస్క్ అలాగే చేతిలో గన్స్ పట్టుకొని వాళ్ళ ఇంట్లోపలికి చొరబడ్డారు. అప్పుడు గ్రానీకి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. పైగా గ్రానీ చాలా భయపడిపోయింది. అప్పుడు వాళ్ళ నుంచి ఒకడు వచ్చాడు. వచ్చి గ్రానీ వాళ్ళ ఫాదర్ మీద గన్ పెట్టి ఇలా అడిగాడు, నువ్వు డబ్బుల్ని ఎక్కడ దాచిపెట్టావు? ఇక గ్రానీ వాళ్ళ ఫాదర్ డబ్బులు డ్రాయర్లో ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ డ్రాయర్లో నుంచి మెల్లగా బేస్బాల్ బ్యాట్ని బయటికి తీశాడు. తీసిన వెంటనే ఆ గ్రూప్ యొక్క లీడర్ దగ్గరికి వెళ్ళి వాడి మొహం పగ్గలు కొట్టాడు. ఇక ఆ గ్రూప్ లీడర్ అన్కాన్షియస్ అయిపోయాడు. వెంటనే వాళ్ళ గ్రూప్ మెంబర్స్ వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్ని కాల్చి చంపేశారు. గ్రానీ ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక చిన్న హోల్ నుంచి బయటకు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతూనే ఉంది. ఇక ఒక 20 మినిట్స్ అయిన తర్వాత గ్రానీ అక్కడ ఆగి కొంతసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఇక గ్రానీ రొమేనియాలో మధ్యలో ఉంది. గ్రానీకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక వెంటనే గ్రానీ అక్కడున్న ఒక పెద్ద మ్యాన్షన్ లోపలికి ప్రవేశించింది. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా పెయింటింగ్సే ఉన్నాయి. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంతలో గ్రానీ ఒక రూమ్లో 2 మనుషులను చూసింది. అందులో ఒకరు ఆడవాళ్ళు, ఒకరు మగవాళ్ళు. ఆ మగ వ్యక్తి పేరే మనము గేమ్లో ఆడే చార్లీ. అలాగే ఆ ఆడామే అతని వైఫ్ ఏవా. సో ఫ్రెండ్స్, వీడియో అయితే అంతే. నేను మీకు మిగతా స్టోరీని పార్ట్ 2లో చెప్తాను. సో మీ కనుక పార్ట్ 2 కావాలంటే కంపల్సరీగా కమెంట్ బాక్స్లోకి వెళ్ళి పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అలాగే మీ కనుక వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.